నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా కొన్ని అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దాని వలన, మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదే విధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల మొదటి రాశి మేషరాశి ఫలితాలు. ఈ మొదటి రాశి మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృత్తికా నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఆదాయంలో 11, ఖర్చులో 5. కాబట్టి రాజపూజిత 2, అవమానాలు 4. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడికి వచ్చి కొన్ని చేజారిపోవటం, నమ్మిన వాళ్ళ నుంచి వీళ్ళకి కొంత ఇబ్బందులు ఎదురు కావటం, లక్ష్మి అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడుకోకుండా ఉండటం. మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు పూర్తి చేయాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా వీళ్ళకి చేతికాడకు వస్తుంది, నోటికి అందకోకుండా పోతుంటుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వ్యవసాయ రంగంలో కానీ అభివృద్ధిగా రావాల్సిన యోగాలు ఉన్నాయి. కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన రాజకీయంలో కానీ, చేసే రియల్ ఎస్టేట్లో కానీ, చేసే బిజినెస్లో కానీ వీళ్ళకి బాగా డెవలప్మెంట్ కావాల్సిన ఒక యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి వీళ్ళు ఒకరికి డైరెక్షన్ చెబితే ఏరే వాళ్ళు బాగుపడతారు, కానీ వీళ్ళ డైరెక్షన్లో పోతే వీళ్ళకి షెట్టు కాకోకుండా అయిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో కలిగిన వాళ్ళకి ముఖ్యంగా ఈ 3 గ్రహాలని శాంతం చేయాలి. ఈ 3 గ్రహాలు శాంతం చేయాలంటే వీళ్ళు చేయాల్సిందే నవగ్రహ శాంతం చేయాలి. తర్వాత
అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు పూజాబలం చేయాలి. ఆ అమ్మవారు పూజాబలం చేసిన తర్వాత వీళ్ళు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ అనుకున్న పని ముందే వీళ్ళు పూజా కార్యక్రమం చేసుకొని బయలుదేరాలి. ఏ వ్యాపారంలో కానీ ఏ బిజినెస్లో కానీ ముందు ఈ స్టార్ట్ చేసిన తర్వాతే వెళ్ళినట్టుగా అయితే వీళ్ళకి అష్టైశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి కలుగుతాయి. చేసే కార్యక్రమాలు అనేది అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా వీళ్ళకి 90% కనబడుతుంది. కాబట్టి ఎక్కువ శాతం ఏమిటంటే వీళ్ళు పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, ఒకరికి తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీన్ అనేది పడకూడదు. దానివల్ల వీళ్ళకి ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఒక స్థాన చలనం అనగా ఇల్లు బలువైన ఒక ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా యాగంలో కనబడుతుంది. ఇలా జాతక యోగంలో ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలుగానే ఆలోచనలు కూడా నెరవేరే టైం అనేది దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఒక స్త్రీ నుంచి ఇలా లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది అవుతుంది. కాబట్టి స్త్రీ విషయంలో కానీ చేసే పని విషయంలో కానీ కొద్ది జాగ్రత్తలు కూడా కొన్ని పాటించాలి. ఆలోచనలో కొంచెం పోయారనుకోండి, ఏం కాదులే అనుకొని కొంచెం మూర్ఖంగా ఆలోచన చేశారనుకోండి, చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం, మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా కనపడుతుంది. ఊహించని అదృష్టము ఊహించని లక్కు అనేది ఇలా జాతకంలో అనేది ఆటోమేటిక్గా రాబోతుంది. మరి ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి ఏ పని కాకోకుండా బ్రేక్ అయిన టయాలలో వీళ్ళు ఎదురు చూసే టయాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఈ 16వ తారీఖు మార్చి 16వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాల్సి వస్తుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ కాబట్టి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం ఏంటంటే శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజించండి. నవగ్రహాల చుట్టూ 9 వారాల పాటు శనివారము 9 వారాలు మీరు మనకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహాల గుడికి వెళ్ళి శనివారం ప్రదర్శన చేసి మీ చేతుకుంట నల్లటి నూనె సమర్పించి దీపారాధన వెలిగించేసి నమస్కారం పెట్టుకొని రావాలి. ఆ విధంగా మీరు 9 వారాలు మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన శని దిశ గ్రహ దోషాలు కొన్ని శాంతమవుతాయి. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది కూడా మొత్తం చూసి అన్ని మీకు జాతక చక్రం అనేది వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.